మల్లేశం 'లెవెనేయం మెట్రో' సినిమాలతో దర్శకుడిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు రాజ్ రాచకొండ. ఆయన దర్శకత్వంలో లేటెస్ట్‌గా వచ్చిన సినిమా 23. 1991 'చండూర్ మారణకాండ'తో పాటు 1993 చిలకలూరిపేట బస్సు దహనం, 1997 జూబ్లీ హిల్స్ బాంబు బ్లాస్ట్‌ల నేపథ్యంలో ఈ సినిమా వచ్చింది. దర్శకుడు రాజ్ మరోసారి రియలిస్టిక్ కథను ఎంచుకొని ప్రేక్షకులకు ఓ చక్కటి సందేశాన్ని అందించాడు. వాస్తవంగా జరిగిన సంఘటనలను ఆయన కలిపిన విధానం సరికొత్తగా అనిపిస్తుంది. వేర్వేరు ఘటనల్లో న్యాయం ఎలా జరిగింది, కులం, హోదా, పవర్ వంటి అంశాలతో న్యాయం ఎలా మారుతుందనేది చాలా డేరింగ్గా ఈ సినిమాలో చూపెట్టాడు. అసలు ఈ సినిమా స్టోరీ ఏంటంటే, చిలకలూరిపేట 1993 నేపథ్యంలో సాగుతుంది. హీరో హీరోయిన్ని ప్రేమిస్తాడు. ఆమెను పెళ్లి చేసుకొని జీవితాన్ని సుఖంగా గడపాలని కలలు కంటాడు. త్వరగా డబ్బులు అతడు ఒక భయంకరమైన మార్గాన్ని ఎంచుకుంటాడు. ఫలితంగా ఓ ఘోర ప్రమాదం చోటు చేసుకుంటుంది. అతను నిప్పంటించిన బస్సులో 23 మంది అమాయకులు చనిపోతారు. దీంతో జైలు పాలైన హీరో పశ్చాత్తాపడతాడు. తనను జైలు నుంచి విడుదల చేయాలని హీరో కోరుకుంటాడు. మరి హీరో జీవితంలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి, చట్టం అతడికి ఎలాంటి శిక్ష విధిస్తుంది అనేదే మిగతా కథ. ఓవరాల్గా దర్శకుడు ఈ సినిమాతో ఒక మంచి సందేశాన్ని ఇచ్చాడు. రాజకీయంగా పలుకుబడి ఉండేవారికి కోర్టులు ఒక న్యాయం, పేదలకు మరో న్యాయం అందిస్తాయన్న విమర్శలను మరోసారి గుర్తు చేసే ప్రయత్నమే 23 సినిమా. బస్సు దహనం ఘటనలో తప్పొప్పులు పక్కన పెడితే, చండూరులో 8 మందిని చంపిన అగ్రకులాల వారికి ఓ న్యాయం, జూబ్లీహిల్స్ కారు బాంబు కేసులో నిందితులకు మరో న్యాయం, కోర్టులు ప్రభుత్వాలు అందించడాన్ని ఎత్తి చూపడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. కమర్షియల్ అంశాల జోలికి వెళ్లకుండా హానెస్ట్గా స్టోరీని చెప్పడానికి ప్రయత్నించినందుకు దర్శకుడిని అభినందించాలి. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా వెంటనే ఈ 23ని 24 అవర్స్ గడవక ముందే చూసేయండి.